వరంగల్ వాసుల చిరకాల కోరిక మామునూరు విమానాశ్రయ ఏర్పాట్లు కీలక దశకు చేరుకున్నాయి. ఎయిర్పోర్ట్ కు అవసరమైన భూసేకరణ పనులను అధికారులు విజయవంతంగా కొలిక్కి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర 696.14 ఎకరాలు ఉన్నాయి. ఎయిర్పోర్టు పునరుద్దరణకు అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించేందుకు రెడీ అయింది. వరంగల్ మామునూరు విమానాశ్రయం త్వరలోనే పునరుద్దరణ కార్యరూపం దాల్చనుంది. అవసరమైన భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోనే పూర్తి చేసింది. 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్ స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన గన్వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే ఉంది. ఈ రన్వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. ఎయిర్పోర్టు కోసం 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో 230 ఎకరాలు ప్రైవేటు ల్యాండ్ కాగా మిగతా భూమి ప్రభుత్వానికి చెందింది. ఈ క్రమంలోనే మొత్తం 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల దగ్గర భూమిని సేకరించారు. జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి పెట్టి ఏడాదిలోనే భూమిని సేకరించారు. అందుకోసం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో వ్యవసాయ భూమి ఎకరానికి 1,20,00,000, వ్యవసాయేతర భూమికి గజానికి 4,887గా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న కేటాయించిన 205 కోట్ల రూపాయలను నేరుగా సీఎం గ్రీన్ ఛానల్ తో నిర్వాసితులందరికీ పరిహారంగా అందించారు. మా యొక్క వరంగల్ జిల్లా కళలు సాకారం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా, అలాగే ఇక్కడ ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఎయిర్పోర్ట్ కోసం, మామునూరు ఎయిర్పోర్ట్ కు, అది అతి త్వరలో ఆ కళలు సాకారం కాబోతున్నాయి. జనరల్ గా ల్యాండ్ అక్వైర్ అంటే 3 years పైన పడుతుంటది. జనరల్ కేసులకు పోవడం, కోర్టుకు పోవడం, ఈ విధంగా చాలా విషయాలను కూడా చాలా క్లారిటీగా, క్లెవర్ గా, అంటే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ గారు, మరి మీ అందరం కూడా టీం వర్క్ చేసి ఇప్పటివరకు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వారందరికీ కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం తరపున సేకరించిన భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అందించేందుకు నిర్ణయించింది. రికార్డులు పరిశీలించి త్వరలోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రాసెస్ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర సర్కార్.